అన్ని విద్యల పిల్లలు ఆరుతేరుతున్నారమ్మా. అంటే ఆ బిడ్డ అంటే ఆ పిల్లలు 16 బిడ్డ అయింది, 20 ఏళ్ళ కొడకాయనమ్మా. పల్లెల పిల్లలు ఉన్నారు మేడల్లా. మరి భార్య భర్తలు ఏమనుకుంటాను మరి మరి అటువంటి మాత్రం సోరప్ప ఇలా మంచి పోరా పోరా మంచిగా కట్టవచ్చునా మంచిడా అంటే ఓ బాబాయ్ రా అన్నట్టు ఏం తెలుస్తలేదు గుంజిగా. ఇప్పుడే పండ్లు కొట్టుకొని వచ్చినా ఏంది ఇక్కడ భూవే తానే నేను మళ్ళా పోతా. ఏంది ఇక్కడ భూవే తినిపోవడే ఉండడు స్టోరీలరా స్టోరీలు అంటే ఇక అన్నరా అన్నం అన్నరా అనుకోమని కరీల్లా అయితే కూర లేదు తెన్నిల్లా పైసలు లేవా నీళ్ళే దేవరా పండుగ వెళ్ళచ్చు కొడతా ప్లాన్ దగ్గరే ఉన్నాదే అదే కానీ ఏంది నాద రావే నాదా నాద ప్రాణ ఓకేనా బైక్ అలా ఇట్లా గుర్తుపోయి మనం గుర్తుకొని వచ్చింది అక్కడ కాకినాడలో. నాద రావే నాదా నాద ప్రాణ అంటున్న మాట పెడతా అదంటే నాదా కడుపులో తల తల అదంటే నాదా కాదు. నాకు తెలియదు కాళ్ళు మొక్కినట్టే మొక్కి నా 2 కాళ్ళు వేసి కింద వేసి నా మీద మొన్న కూర్చున్నావా జంగల్ పెళ్ళి నోట్ల నాలుక లేకుండా దేంతో మాట్లాడతాను మరి అంటే ఎడ్డి బాగుందన్న అయితే కానీ ఏంది సంతోషంగా ఉన్నావు ఇవాళ నమ్మది ఏం లేదు మనీ లేదు ఏం లేదా ఏంది అంట మళ్ళా నావ గడ్డ ఊరుతాది అంగే ఊరుతాను మనసుకి మంద కూర్చుంటే గుంటలు ఎత్తకంట కమలద్దు గుటాలద్దు మనసుల మనసు ఉంటలేదు మనసు మాడలేదు మా వల్ల అందిస్తారు జర తమ్ముంటే అడుగన్నసు. ఇప్పుడు ఏందో అంటారా మన కొడుకు ఎంత వస్తుంది నాకు రావు కానీ ఏంది ఏమంటారు మన కొడుకు ఎంత వస్తున్నది బావయ్య? మన కొడుకు ఇప్పటికి 20 ఏళ్ళ కొడుకు. మన బిడ్డ 16 కొడుకు తోడు కానీ నీకు వస్తాను అంతేనా కాదా? నువ్వు తోడు కానీ కొడుకు వస్తాను, నీ కాలసేపు కొడుకు వస్తాను, కొడుకు కాలసేపు నీకు వస్తుంది. ఏ కొడుకు కానీ నాయన నా పెళ్లి అయ్యమని ఏ కొడుకు అడగాడు.
అవన్ మొగడాడు ఏ బిడ్డే కానీ అవ్వ నా పెళ్లి చేయమని బిడ్డ అవన్ అడగదు. కొడుకు పెళ్లి చేద్దాం బిడ్డకు పెళ్లి చేద్దాం ఆలోచన ఉన్నదా? ఏంది మన కొడుకు అన్న మన కొడుకు పెళ్లి చేసిన తర్వాత బిడ్డ పెళ్లి చేద్దాం. ఎందుకంటే వచ్చిన వరకట్నంతో బిడ్డ పెళ్లి చేద్దాం మనం. ఇది గాయకపోలే ఎందుకే ఇగో మన బిడ్డకు పెళ్లి చేసి సంబంధం మంచి సంబంధం వచ్చి పెళ్లి చేద్దాం అంటారా? ఫస్ట్ కొడుకు ఇవ్వాలా బిడ్డ ఇవ్వాలా మీరు ఈ తెలియక గుంజిగాడు ఈ మొత్తుడే ఉన్నది. సరే మన బిడ్డ పెళ్లి చేద్దాం అంటారు కానీ ఇక పోతారు ఇక ఇట్లా ఏ పల్లెకైనా గంగేటోడు ఇట్లా గంగేటోళ్ళు ఎక్కడ ఆడుతున్నావు కానీ ఒక్క మాట ఏమాట మన బిడ్డను ఏ ఊరికి ఇచ్చి పెళ్లి చేయాలి? ఎందుకు మరి ఇక్కడ ఉంచుకున్నా ఏ ఊరికి ఇచ్చి పెళ్లి చేయద్దు. మన బిడ్డను పరాయి రాజ్యం వేయద్దు, పరాయి వాళ్ళ చేతులు కట్టద్దు. మన కొడుకు సోరపలేడు, మన కొడుకు పెళ్లి చేద్దాం ఈ బిడ్డను. ఏమిటే ఆడిదానా అన్నయ్యలలో పెళ్లి చేస్తా అన్నవాడు నీ నోటికి ఎట్లా వచ్చింది? అన్నయ్యలలో పెళ్లి చేస్తారా? మొత్తుర మొత్తు లోటు కూతురు అని చెప్పి మొత్తుర మొత్తు కర్రీ మండొచ్చు. అన్నయ్యలలో పెళ్లి చేస్తారా? మండోస్తురా అయితే అన్నట్టే నా రక్తం అంతా ఉడుకుతానన్నట్టు అవసరం నిన్ను కొట్ట తింటే మంచిగా పెళ్లి కొట్టదు కొట్టు తొట్టుడే గుంజిగా అన్నయ్యలో పెళ్లి చేస్తాడు. అప్పుడు అన్న వారని తాడు తెప్పని నా నరకని పండవేటి పాలవయ్యా బస్సులు ముట్టి నీ బోరిస్తున్నావే నీ నోటి 3 మొక్కలు కట్టి నీ 3 3 నీకు 5 5 అయ్యా ఇదన్న పాట అనేది వరికోత మిషన్ పట్టినట్టు పట్టింది. ఆ ఓటుకి వెళ్ళినా వెళ్ళింది. నీ ఏమన్నా ఎక్కడ దూరం ఇస్తాను నేను అట్లా కాదు. మన సాదుకున్న బిడ్డ అయినా మన బిడ్డే ఇచ్చిన కాగిద్దాను సాదుకున్న బిడ్డ అయితే మన బిడ్డ కాదా అని గట్టగాడు ప్రాణనాదా వల్ల ఆచార్య దేవి వరానే ఉంటే మన బిడ్డను హరాయి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తే మన ఇంట దైవం అంత పోతుంది నాదా. ఆ బిడ్డ ఎలువ నెల పుట్టి మన ఇంటి గట్టి మన ఇంట్లో అడుగు పెట్టుడుకొస్తే మన గుడిసె మారిపోయి బంగారాలైన భవంతులు ఎండి కొన్నారు వజ్రాలు బయటలు కోకరి మీరైనా మన బిడ్డలు కాళ్ళు కడిగి కన్యదారు వేసి అయ్యే స్థితులలో విడితే మన ఇంటి లక్ష్యమైన వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇల్లు ఎరుగుతారు మాటగా రావద్దు అయ్యో అదంటే కాకపోకుండా నా మాట కాలంటివా మనవాడికి తిన్నట్టయితే భర్తని భర్త భార్య భర్తల రోజున వితరణ చేసుకుంటాలే అవ్వో నీకు ఇష్టం కాదు నాకు ఇష్టం కాదు. మన బిడ్డ ఎరకలు నాంచారు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసిన వాళ్ళం కావాలి. అంటే బల్ల
ఇళ్లల్లో ఉన్న బిడ్డ ఇరకల్నాచారి సంకట పుస్తకాలు సంకల పెట్టుకొని తల్లి చేత అన్నం తినత్తనని ఇంటికి బయలుదేరింది అమ్మా. రామ రామ రౌర ఆ మేడల్లాగా వచ్చింది వచ్చిన్నాడు. ఆ తల్లి మాత్రం అనగా ఎలమంచి దేవి ఇక వచ్చడోగా పిల్లలకు అన్నం పెట్టింది. నిద్రబాబురి ఇద్దరు పిల్లలకు అన్నం పెడితే ఇద్దరు పిల్లలు మాత్రం అనగా అన్నం తిన్నారు. అన్నం తిన్నాక మరి ఆ బిడ్డని దగ్గర పిలుచుకున్నది. మరి బిడ్డని దగ్గర పిలుచుకొని అమ్మా అమ్మరా నన్ను గన్న తండ్రి
ఏమనుకున్నదే ఏమనుకున్నదయ్యా కొడుకు నా కొడుకే నా కొడుకు నా మాట కాదంటాడా నా కొడుకును ఒక మాట అడిగినా మంచిది అడగకుండా మంచిదే కానీ సాదుకున్న బిడ్డ దేవి మనసునేమున్నదో నేను ఒక మాట అడిగి చెప్తాను అనుకున్నది ఆ బిడ్డకు బిడ్డ ఒక మాట అడుగుతా నీ మనసుకేమో బాధపడవు కదా బిడ్డ అమ్మా అడిగే మాట అయితే నువ్వు అడిగే అడిగే మాట అయితే నువ్వు అడుగు అగరాలు మాట అడిగి నా మనసు బాధ పెట్టకు నీ మనసు బాధ పెట్టుకోకున్నావా